ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमित् लोकाः सप्तद्वीपा च मेदिनी। 9th श्लोक। श्रीभगवानुवाच जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता మద్భావమాగతాః। శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే నా యొక్క దివ్యమైన జన్మను కర్మను అర్థం చేసుకుంటారో తత్వతః అంటే వాస్తవంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని తెలియజేశారు. అయితే మీరు భాగవతంలో చదివే ఉండుంటారు. దాంట్లో వస్తుంది గోపికలు గురించి. అంటే గోపికలు ముందుగా ప్రారంభంలో శ్రీకృష్ణుడిని ఒక సామాన్యమైన వ్యక్తిగానే వాళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి కృష్ణుడు అంటే ఇష్టం ఉంటుంది, కానీ కృష్ణుడు దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు, కృష్ణుడు దూరం అయినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు కృష్ణుడు ఏంటో, కృష్ణుడి స్వరూపం ఏంటో అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నకలు గోపిక నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మ దృక్ అని. అంటే నకలు గోపికా నందనో నా భవాన్,
భవాన్ నా గోపికా నందన, అంటే నీవు గోపికానందనుడివి కాదు అని. అంటే యశోద నందనుడివి కాదు, నీవెవరు అంటే అఖిల దేహినాం అంతరాత్మ దృక్, అందరిలో ఉండే ఆత్మ చైతన్యం నీవు అని అర్థం చేసుకుంటారు. సో ఇలా ఈ శ్లోకం ద్వారా మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు అంటే ఒక రూపానికి పరిమితం కాదు, కృష్ణుడు అంటే శుద్ధ చైతన్యము అని. అంటే కృష్ణ అనే పదంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి క్రిష్, ఇంకొకటి నా. క్రిష్ అంటే కృషిర్ భూవాచక శబ్ద. కృష్ అంటే భూ అంటే భూసత్తాయం, భూధాతుకి అర్థం ఏంటిది? సత్తా అంటే ఎగ్జిస్టెన్స్ అని. నా అంటే నశ్చ అంటే నిర్వృతి వాచక శబ్ద. నిర్వృతి అంటే ఆనంద స్వరూప. కృష్ణ అంటే ఏంటిది? ఇప్పుడు సత్ ఎగ్జిస్టెన్స్, ఆనంద స్వరూప. సత్ ఆనంద కలిపితే ఏమవుతుంది? సదానంద స్వరూప. కృష్ణ అంటే ఆనంద స్వరూప అని మనం ఏం అర్థం చేసుకోవాలి? అహం కృష్ణ సదానంద స్వరూప, నేను కృష్ణుడిని అని. ఒక్క మాటలో శ్లోకం యొక్క సందేశం ఏంటిదంటే, నేను కృష్ణుడిని అని అర్థం చేసుకోవాలి. నేను కృష్ణుడిని అంటే ఏంటిది? ఇక్కడ నేను ఆనంద స్వరూపుడు, సదానంద స్వరూపుడు అయిన కృష్ణుని నేను అంటే నేను ఆత్మ చైతన్యము అని అర్థం చేసుకోవాలి. ఇది ఈ శ్లోకంలో మనకు సందేశం, శ్లోకం యొక్క సందేశం అది. సరే, తర్వాత మళ్ళీ సందేహం కలగచ్చు, ఇలాగా ఎవరైనా జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందా? పొందారా ఎవరైనా ఈ మోక్ష మార్గంలో నడుచుకొని ఇలా నేను సదానంద స్వరూప కృష్ణ, నేను ఆత్మ చైతన్యము అనే జ్ఞానాన్ని ఎవరైనా పొందారా అన్నప్పుడు దానికి సమాధానము శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. చాలా మంది ఉన్నారు, బహవహ, చాలా మంది ఇలా జ్ఞాన మార్గంలో నడుచుకొని మోక్షాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీతరాగ భయక్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః బహవః జ్ఞానతపసా పూతాః మద్భావమాగతాః. అయితే ఈ శ్లోకాన్ని ఒక సాధకుడుకి సాధన దశలుగా అర్థం చేసుకోవచ్చు, ఇంకా జ్ఞాని లక్షణాలుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది జ్ఞాని లక్షణాలు. కానీ జ్ఞాని లక్షణాలు అన్నప్పుడు సాధకుడికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, సాధకుడికి ఇది సాధన దశలుగా అర్థం చేసుకుంటేనే సాధకుడికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఆ విధంగా కూడా చూడొచ్చు. వీతరాగ భయ క్రోధాః అనేది కర్మయోగము ఇంకా ఉపాసన సాధన తెలియజేస్తుంది. మన్మయాః అనేదేమో శ్రవణ సాధన తెలియజేస్తుంది, శ్రవణము మననము. మాముపాశ్రితాః నిధిధ్యాసనము. జ్ఞాన తపస్సా పూతాః అనేది జ్ఞానయోగ సాధన చేస్తున్నారు అనేసి మద్భావమాగతాః ఇది చివరిగా విదేహముక్తిని తెలియజేస్తుంది. ఇప్పుడు జ్ఞాని లక్షణాలు ఇవన్నీగా మనం ముఖ్యంగా అర్థం చేసుకున్నాం. భాష్యము వీతరాగ ఇతి. వీతరాగ ఇతి అనేది ప్రతీక గ్రహణం అంటారు. ప్రతీక గ్రహణం అంటే ఈ శ్లోకానికి భాష్యము అనేసి తెలియజేయడానికి దాని ప్రతీక గ్రహణం అంటారు. వీతరాగ ఇతి అంటే వీతరాగ భయ క్రోధాః అనే శ్లోకానికి ఇప్పుడు భాష్యము అనేది మనకు ఆ పదం తెలియజేస్తుంది అన్నమాట. సరే, వీతరాగ భయ క్రోధాః శ్లోకంలో ఉంది కదా, భాష్యంలో కూడా వీతరాగ భయ క్రోధాః అనే పదానికి అర్థం ఏంటిది? రాగః చ భయం చ క్రోధః చ వీతాః విగతాః. సమాస విగ్రహము భగవాన్ భాష్యకారు ఇస్తున్నారు. ఏంటిది? రాగము, భయము, క్రోధము. వీతాః విగతాః అంటే వెళ్ళిపోయాయి. వీతాః అంటే వెళ్ళిపోయాయి. ఏం వెళ్ళిపోయాయి? రాగము, భయము, క్రోధము. ఏభ్యః ఎవరి నుంచి? తే వాళ్ళు వీతరాగ భయ క్రోధాః. ఎవరి నుంచి అయితే రాగము, భయము, క్రోధము వెళ్ళిపోయాయో వాళ్ళు వీతరాగ భయ క్రోధాః. జ్ఞానికి విశేషణం. ఇప్పుడు రామః రామౌ రామాః అంటాం కదా, రామాః అంటే ఏంటిది? ప్లూరల్, బహువచనం. అలాగే వీతరాగ భయ క్రోధాః అనేది జ్ఞానికి విశేషణం. బహవః చాలా మంది ఉన్నారు,
చాలామంది ఎలా ఉన్నారు? వాళ్ళ దగ్గర నుంచి రాగము, భయము, క్రోధము వెళ్ళిపోయి ఉన్నారు. అంటే వాళ్ళకు రాగము, భయం, క్రోధం లేవు అని అర్థం. అయితే రాగం అంటే ఏంటిది? రాగం అంటే నా వాళ్ళు, ఇది నాది అనేసి మనకేదైతే ఉంటుందో దాన్ని రాగం అంటారు. అంటే నా భార్య, నా భర్త, నా పుత్రుడు, నా మిత్రుడు, నా బంధువులు, నా పరిస్థితి, నా కర్మ ఇదంతా ఏదైతే ఉంటుందో దాన్ని రాగము అంటారు. మరి నిజానికి చెప్పాలంటే వీళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు? భార్య, భర్త, బంధువులు, మిత్రులు వీళ్ళందరూ కూడా భగవంతుడికి సంబంధించిన వాళ్ళు. భగవంతుడికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతము నా దగ్గర ఉన్నారిప్పుడు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళకు వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయంతో నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాను. ఇది మనకు ఒక సాధకుడికి ఉండవలసిన భావన. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము? నా వాళ్ళు, నా వాళ్ళు అని అంటున్నాం. సో, భగవంతుడికి సంబంధించిన వాళ్ళను నా వాళ్ళు అంటున్నాం. ఏదైనా సరే వస్తువు ఇంకొకరికి సంబంధించింది ఉందనుకోండి, అది నాది అంటే ఏమవుతుంది? శిక్ష పడుతుంది. అయితే భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడంటే, మీరు నాకు సంబంధించిన దాన్ని మీది అంటున్నారు. కాబట్టి మీకు శిక్ష పడుతుంది. పనిష్మెంట్. ఏంటిదా పనిష్మెంట్? భయం. భయం అని. అంటే వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోతారో ఏమో అనేసి భయం ఉంటుంది. కాబట్టి రాగానికి శిక్ష ఏంటిది అంటే, భగవంతుడు విధించే శిక్ష ఏంటిదంటే భయము అని. మరి ఈ భయము స భక్తులు ఎలా ఉంటారంటే సాధకులు భయపడ్డానికైనా సిద్ధంగా ఉంటాము. కానీ రాగాన్ని మాత్రం వదలం. ఇది పరిస్థితి. అయితే రాగం వలన తర్వాత కలిగేది ఏంటిది? రాగం ఎక్కడైతే రాగము, భయం ఉన్నాయో తర్వాత క్రోధం కూడా కలుగుతుంది. అయితే క్రోధము, రాగము, భయము, క్రోధం ఇవన్నీ ఒకదాని వలన ఒకటి కలుగుతూ ఉంటాయి. ఈ క్రోధం అనేది ఎవరి మీదైనా ఉంటుంది. ఇంక రాగం ఉంది అనుకోండి, క్రోధం అనేది ఎవరి పట్లైనా ఉంటుంది. భగవాన్ భాష్యకారు ఒక సందర్భంలో రాస్తారు. గురువునపి హుంకరోతి అని. అంటే గురువుని కూడా ధిక్కరిస్తారు అని. కానీ మనకు శాస్త్రంలో గురువుకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏకాక్షర ప్రదాతారం యహ గురుం నైవ మన్యతే శ్వానయోని శతంగత్వ చాండాలేషు అభిచాయతి అని. అంటే ఎవరైతే గురువు పట్ల అగౌరవంగా ఉంటారో వాళ్ళకు చాలా హానికరం జరుగుతుంది అని. శ్వానయోని శతంగత్వ అంటే 100 జన్మలు కుక్కగా జన్మిస్తారు. తర్వాత చాండాలేషు అభిచాయతి అంటే గురువు పట్ల ఎవరైతే అగౌరవంగా ఉంటారో వాళ్ళకు చాలా హాని జరుగుతుంది. అయితే ఈ కామం వలన క్రోధం కలుగుతుంది. ఇంతకుముందు కూడా చూసాం. కామ ఏష క్రోధ ఏష అనేసి రజోగుణ సముద్భవ. కామం వలన క్రోధం కలుగుతుంది. సో నాకు ఇది జరగాలని ఉంటుంది. అది జరగదు, కోపం వచ్చేస్తుంది. ఇది జరగకూడదు ఇలా అని అనుకుంటాము, జరుగుతుంది, కోపం వచ్చేస్తుంది. సో ఇలా ఇన్సిస్టెన్స్, రెసిస్టెన్స్, ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అనేది ఉంటుంది కాబట్టి కోపం వస్తుంది. మరి ఈ కోపం ఎలా తగ్గించుకోవాలి? కోపం వలన కుటుంబ సభ్యులకు దూరం అవుతాము. అన్ని విధాలుగా కష్టమే ఉంటుంది, నష్టమే ఉంటుంది. మరి ఎలా గురువుగారు ఈ కోపాన్ని, నా ప్రవర్తనని మార్చుకోవాలి అని అనుకుంటున్నాను. మరి ఎలా క్రోధాన్ని అంటే మనకు కర్మయోగము శాస్త్రం తెలియజేస్తుంది. అయితే కొంతమంది రాహుగ్రహము వల్ల నాకు కష్టాలు ఉన్నాయండి, నాకు కేతు గ్రహం వల్ల కష్టాలు ఉన్నాయండి అని అంటూ ఉంటారు. అయితే రాహుగ్రహము, కేతుగ్రహం వల్ల కష్టాలు కొద్ది కాలమే ఉంటాయి. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలో ఉంటాయి. కానీ ఆగ్రహం అంటే ఏదో గ్రహం కాదు. ఆగ్రహం అంటే కోపము. ఈ కోపం వలన మీకు జీవితాంతం కష్టాలు ఉంటాయి. స్వామి చెప్తారు, ఆగ్రహం వలన మీకు జీవితాంతం కష్టాలే ఉంటాయి. అంటే మార్చుకోకపోతే, మన ప్రవర్తనను మార్చుకోకపోతే జీవితాంతం కష్టాలే ఉంటాయి. కాబట్టి మనకు శాస్త్రంలో ఈ కర్మయోగం అనేది మనకు శాస్త్రంలో తెలియజేయడం జరిగింది. కర్మయోగం అంటే ఏంటిది? ఈశ్వరార్పణ భావంతో కర్మను ఆచరించడము, కర్మఫలాన్ని ప్రసాద భావంతో స్వీకరించడం.
అయితే ఈశ్వరార్పణ భావంతో కర్మను ఆచరించేటప్పుడు ఏ కర్మనైతే నేను ఆచరించాలో అది నేను ఆచరిస్తాను. అది కూడా ఈశ్వరార్పణ భావంతో కర్మను ఆచరిస్తాను. అంటే ఇది ఇష్టము కాబట్టి నేను చేస్తాను. ఇది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెయ్యను. అది గాకుండా ఇది నాకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఈ పరిస్థితిలో నేనున్నాను. నేను ఇది చెయ్యాలి కాబట్టి చేస్తాను. అది కూడా భగవంతుడిని ఆరాధిస్తున్నాను అనే భావంతో కర్మలు ఆచరిస్తాను. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. ఇది మనము విన్నాము, ఒక చాప్టర్ అంతా కూడా విన్నాం గానీ, మనకు ఆచరణలో వచ్చేసరికి మనం నిజంగా కర్మయోగం ఆచరిస్తున్నామా అని చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి కర్మయోగము అంటే నేను ఏ పరిస్థితిలో అయితే ఉన్నానో ఆ కర్మని నేను చేయడం. నాకు అది ఇష్టం ఉందా లేదా అనే సంబంధం లేకుండా చేయడం. దాన్ని కర్మయోగం అంటారు. ఇంకా అంతేకాకుండా మన కర్మ ఫలితం ఏదైతే లభిస్తుందో దాన్ని ప్రసాద భావంతో స్వీకరించడం. అంటే కర్మ ఫలితం అంటే ఏదో ఎగ్జామ్ రాశాను, ఆ ఎగ్జామ్‌కి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నేను స్వీకరిస్తాను, సెకండ్ ర్యాంక్ వచ్చినా స్వీకరిస్తాను. అంతవరకే కాదు. కర్మ ఫలితం అంటే ఏ పరిస్థితిలో మనం ఉన్నామో ఆ పరిస్థితిని మనము అంగీకరించడం. అంటే ఇప్పుడు ఏ పరిస్థితి అయినా సరే అది మీ యొక్క కర్మ యొక్క ఫలితమే. అది ఈ జన్మలో మీరు చేస్తుండొచ్చు, లేదా పూర్వజన్మలో ఎప్పుడైనా మీ ద్వారా జరిగిన కర్మకే మీకు ఫలితం లభిస్తుంది. ఇతరుల కర్మ యొక్క ఫలితము మనకి ఎప్పుడు లభించదు. మన కర్మ యొక్క ఫలితమే మనకు లభిస్తుంది. ఇలాంటి భర్త లభించాడు, ఇలాంటి భార్య లభించింది, ఇలాంటి పుత్రుడు లభించాడు, ఇలాంటి బిడ్డ లభించింది, ఇలాంటి కోడలు ఉంది నాకు, ఏదైనా సరే అది మీ యొక్క కర్మ యొక్క ఫలితమే. ఇతరుల కర్మ ఫలితము మనకు రాదు. మన కర్మ ఫలితమే మనకు వస్తున్నప్పుడు మరి ఎలా స్వీకరించాలి? ప్రసాద భావంతో స్వీకరించాలి. మన కర్మ ఫలితాన్ని మనం నిరాకరిస్తే అది కర్మయోగం కాదు. కాబట్టి మన కర్మ యొక్క ఫలితాన్ని మనకు భగవంతుడు ఇప్పుడు అందజేస్తున్నాడు. కానీ అది ఇతరుల కర్మ యొక్క ఫలితం కాదు. నా కర్మ ఫలితాన్ని మరి నేను స్వీకరించేటప్పుడు దాన్ని ప్రసాద భావంతో స్వీకరించాలి. నిరాకరించకుండా ప్రసాద భావంతో స్వీకరిస్తే అప్పుడు అది కర్మయోగం అవుతుంది. సో ఇలా కర్మయోగాన్ని ఆచరించిన వ్యక్తికి వీతరాగ భయక్రోధాహ అవుతాడు. కాబట్టి కర్మయోగం అనేది చాలా వరకు ఈ రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఆ వ్యక్తి జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు ఇంకా సంపూర్ణంగా ఈ రాగము, భయం, క్రోధం నుంచి అతను విడిపడిపోయి ఉంటాడు. అంటే ఏ రాగం గాని, భయం గాని, క్రోధం గాని ఉండవు. ఎందుకంటే జ్ఞానికి నేను ఆనంద స్వరూపః అని తెలుసు. కాబట్టి రాగము ఉండదు. ఇంకా శరీరము అది అనిత్యము, మిథ్య అని తెలుసు. ఇంకా శరీరం పట్ల ఏ విధమైన భయం అనేది ఏమీ ఉండదు. ఇంకా రాగము, భయం ఎప్పుడైతే లేవో క్రోధం కూడా ఉండదు. కాబట్టి తాత్కాలిక ఉపశమనం ఏంటిది అంటే కర్మయోగము, ఉపాసన. ఉపాసన అంటే భగవంతుడి మీద సంపూర్ణంగా ఆధారపడి ఉండటం. ఏది జరిగినా కూడా భగవంతుడి అనుగ్రహంతోనే జరుగుతూ ఉంటుంది అని భగవంతుడికి సరెండర్ అయి ఉండడం. ఈ కర్మయోగము, ఉపాసన ద్వారా తాత్కాలికంగా ఈ రాగము, భయం, క్రోధం తగ్గిపోతాయి. ఇంకా జ్ఞానాన్ని పొందిన తర్వాత సంపూర్ణంగా ఈ రాగము, భయం, క్రోధము అన్నీ కూడా లేకుండా వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఇలా వీతరాగ భయ క్రోధాహ అనే దానికి ఉపాయాలు తాత్కాలిక ఉపాయము, కర్మయోగము, ఉపాసన, ఇంకా జ్ఞానం అనేది సంపూర్ణంగా మనకు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, తర్వాత మన్మయాహ. మన్మయాహ అనేది శ్లోకంలో ఉంది కదా, దానికి అర్థం ఏంటిది? బ్రహ్మ విదః భాష్యంలో ఉంది కదా. మన్మయాహ అంటే బ్రహ్మ విదః. మన్మయాహ అనే పదానికి అర్థం ఏంటిది అంటే మన్మయాహ రెండు ఉన్నాయి దాంట్లో. మత్ మయాహ. మయట్ స్వరు, మయట్ అనే ప్రత్యయం. మయట్ అంటే మత్ అంటే నా, మయట్ ప్రత్యయానికి అర్థం ఏంటిదంటే స్వరూపము అని. అంటే నా స్వరూపాన్ని పొందారు అని అర్థం. అంటే ఏంటిది? భగవాన్ భాష్యకార మనకు క్లియర్ గా చెప్తున్నారు. బ్రహ్మ విదః. బ్రహ్మ విదః అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందారు అని. విదః అంటే తెలుసుకున్నారు అని. బ్రహ్మాన్ని తెలుసుకున్నారు అంటే ఏంటిది? ఈశ్వర అభేద దర్శినః.
అంటే నేను పరమాత్మ వేరు కాదు అని అర్థం చేసుకున్నారు. అంటే జీవేశ్వర ఐక్య జ్ఞానాన్ని పొందారు అని. సో ఇలా మన్మయాహ అంటే అర్థం ఏంటిది? అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని పొందారు. శివోహం అనే జ్ఞానాన్ని పొందారు. తర్వాత మాముపాశ్రితాః. సో ఇలా జ్ఞాని అంటే ఎవరు? అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని పొందితే జ్ఞాని అవుతారు. తర్వాత మాముపాశ్రితాః. మాముపాశ్రితాః అంటే శ్లోకంలో మాం ఉంది కదా! మాం అంటే మామేవ అంటే నన్నే అని. నన్నంటే ఎవరు? అంటే మనకు యశోదానందనుడు అనే డౌట్ వస్తుంది. సందేహం కలుగుతుంది. కాదు కాదు యశోదానందనుడు కాదు నేను పరమేశ్వరం. మామేవ అంటే నన్నే అని. నన్నే అంటే ఎవరు? పరమేశ్వరుణ్ణి అని. సో పరమేశ్వరం ఉపాశ్రితాః. నన్నే ఆశ్రయించారు అని. అంటే భగవంతుడినే ఆశ్రయించారు. మాం అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు, యశోదా కృష్ణుడు అని కాదు. మాం అంటే పరమేశ్వరం, పరమాత్మను. పరమాత్మను ఆశ్రయించడము అనేది 3 విధాలుగా జరుగుతుంది. అంటే 3 దశల్లో 3 విధాలుగా జరుగుతుంది. అయితే సాధకుడు 3 దశల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. మొదటిది ఏంటిది? ఏకరూప ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం. రెండవది విశ్వరూప ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం. మూడవది అరూప ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం. అంటే ఏకరూప ఈశ్వరాన్ని ఆశ్రయించడం అంటే ఏంటిది? అంటే భగవంతుడిని ఒక రూపంలో మనం కొలవటాన్ని ఏకరూప ఈశ్వరుని ఆశ్రయించడము అంటారు. అంటే కృష్ణుడుగా, రాముడుగా, దేవిగా ఇలా భగవంతుడిని ఒక రూపంలో కొలవటం, ప్రార్థించటము, పూజించటము అది ఏకరూప ఈశ్వరుని ఆశ్రయించటం. ఇలా భక్తి అనేది ఎవరికైనా ఇలాగే ప్రారంభమవుతుంది. కొంతమంది భగవంతుడిని తండ్రిగా, కొంతమంది భగవంతుడిని పుత్రుడుగా, కొంతమంది భగవంతుడిని తల్లిగా భావిస్తూ ఉంటారు. అయితే ఇలా భగవంతుడిని వాళ్ళు కొంతమంది అయితే ఇంకా విగ్రహంగా కాకుండా ఒక ప్రాణమున్న దేవుడుగానే వాళ్ళు భావిస్తూ మాట్లాడడము, సంకీర్తనలు చేయడము, అలంకరించుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం కూడా అంటే ఈ స్థాయికి రావడం కూడా చాలా కష్టమే. భగవంతుడిని ఒక రూపంలో ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ ఉండడం కూడా కొంతమందికి కష్టమే అవుతుంది. అయితే ఈ స్థాయి కూడా మంచిదే. ఈ స్థాయికి రావడం కూడా మంచిదే. కానీ ఇక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ విశ్వరూప ఈశ్వరుని ఆశ్రయించటము అలవాటు చేసుకోవాలి. అంటే విశ్వరూపంలో ఈశ్వరుని అంటే విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపంగా చూడటం. ఇక్కడ ఏకరూప ఈశ్వరుడి నుంచి ఇప్పుడు మనము విశ్వరూప ఈశ్వరుడుగా ఆశ్రయించడము అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడేమో ఒక రూపంలో భక్తుని, ఒక దేవుడి రూపంలో భగవంతుడిని పూజించడము, అక్కడి నుంచి ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపంగా చూడడము, అది విశ్వరూప ఈశ్వరుని ఆశ్రయించటము అంటే. ఇది లేదనుకోండి కొంతమందికి చాలా కష్టం అవుతుంది. అంటే ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ప్రపంచాన్ని పరమాత్మ స్వరూపంగా చూడలేదనుకోండి, ఎప్పుడు భయమే మిగులుతుంది. అంటే ప్రపంచం ఏం చేస్తుందో ఏమో అనేసి అది విక్టిమ్ మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. అంటే ప్రపంచం అంతా మోసపూరితమే, అంటే మోసంగా అందరూ కూడా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మోసం చేస్తారు అనేసి ఎప్పుడు ఎవరిని విశ్వసించరు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడు భయపడుతూ ఉంటూ ఉంటారు. మరి దానికి ఏంటిది? ఇప్పుడు మనము అఖండ విశ్వాస సంస్కృతంలో చూసాం. అఖండ విశ్వాస ఎప్పుడైతే మనం పరమాత్మని విశ్వసిస్తామో మనం అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. అర్జునుడు కూడా కృష్ణుడిని విశ్వసించినందుకు అతను హాయిగా నిద్రపోయాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేసినా కూడా అర్జునుడు ఎలా ప్రశాంతంగా ఉండగలిగాడు? కృష్ణుడి పట్ల నమ్మకం ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు కూడా మనం ప్రపంచంలో ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపంగా చూస్తే మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏదో కొన్ని చెడు అనుభవాలు జరిగి ఉంటాయి, 1, 2. కానీ దానివల్ల ఇంకా ఎప్పటికీ ఇంకా అందరూ అలాగే ఉంటారు, ఎప్పుడు అందరూ అలాగే ప్రవర్తిస్తారు అనుకుంటే ఇంకా ఎప్పుడు భయపడుతూనే ఉండాలి. కాబట్టి ప్రపంచంలో మనం ప్రపంచాన్ని అంతా కూడా మనము ఒక పరమాత్మ స్వరూపంగా చూస్తేనే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది అలవాటు చేసుకుంటూ ఉండాలి.
ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటిదంటే అరూప ఈశ్వరుడిని దర్శించడం. అరూప ఈశ్వరుడిని ఆశ్రయించడం. అరూప ఈశ్వరుడిని ఆశ్రయించటము అంటే ఏంటిదంటే నేను పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానాన్ని పొందటం. ఇది జీవ బ్రహ్మైక్య జ్ఞానాన్ని పొందటం, ఆత్మ జ్ఞానాన్ని పొందటం. కాబట్టి ఇలా ఏకరూప ఈశ్వరుడి నుంచి ప్రారంభమవుతుంది. విశ్వరూప ఈశ్వరుడికి తర్వాత చేరుకుంటాము. ఆ తర్వాత చివరిగా చేరుకోవాల్సింది అరూప ఈశ్వరుడిని ఆశ్రయించటము అంటే జీవ బ్రహ్మైక్య జ్ఞానం. అదే ఇక్కడ చెప్తున్నారు. మామేవ పరమేశ్వరం ఉపాశ్రితాః. నన్నే పరమేశ్వరునే ఆశ్రయించారు. అంటే ఎవరు వాళ్ళు? ఇంకా క్లియర్గా చెప్తున్నారు. కేవల జ్ఞాన నిష్ఠాః ఇత్యర్థః. వారు కేవలము జ్ఞానం నందే నిష్ట కలిగి ఉన్నారు అని. అంటే జ్ఞానం నందే స్థిరంగా ఉన్నారు అని. అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం నందే వాళ్ళు స్థిరంగా ఉన్నారు అని. అంటే జ్ఞానం నందే నిష్టగా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు వేరే దేని మీద ఆధారపడి లేరు అని. అంటే కర్మయోగం, ఉపాసన ఇలా ఏ సాధన మీద వాళ్ళు ఆధారపడి లేరు. ఇంకా అంతేకాకుండా ప్రపంచంలో కూడా వాళ్ళు ఇంకా దేని మీద ఆధారపడి లేరు అని. కేవలం జ్ఞానం నందే స్థిరంగా ఉన్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ఆహారం ఉంది నాకు అనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. నాకు 3 పూటలు తినేంత ఆహారం ఉంది అని తృప్తిగా ఉంటారు. కొంతమందికి ధనం ఉందనుకోండి, నాకు నాకు సరిపోయినంత ధనం ఉంది అనేసి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకా కొంతమందికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయనుకోండి, దాన్ని చూసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు. కొంతమందికేమో బంధువులు ఉన్నారు, నాకు చాలా మంది బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు అనేసి అలా వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారు అని అర్థం. అది అవి ఉన్నాయి కాబట్టి వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు. కొంతమంది ఏమో వేదాల మీద ఆధారపడి ఉంటారు. అంటే వేదాలు నా దగ్గర ఉన్నాయి అని సంతోషంగా ఉంటారు. అది కూడా మంచిదే. వేదాలు ఉన్నాయి అని సంతోషంగా ఉండడం కూడా చాలా మంచిదే. అంటే వేదాంతానికి వాళ్ళు ఇంకా రాలేదు. వేదాల మీద ఆధారపడి ఉన్నారు. కొంతమంది ఏంటిదంటే భగవంతుడి మీద ఆధారపడి ఉంటారు. నాకు భగవంతుడు ఉన్నాడు నా దగ్గర అనేసి వాళ్ళు ఆనందంగా ఉంటారు. తర్వాత స్టేజ్ ఏంటిదంటే చివరిది ఏంటిదంటే నా మీద నేనే ఆధారపడి ఉండటం. ప్రపంచం నుంచి పడడం నుంచి భగవంతుడి మీద ఆధారపడము, అక్కడి నుంచి నేను నా మీద నేనే ఆధారపడి ఉండటం. అంటే ఏంటిది? అహం పూర్ణః అహం ఆనంద స్వరూపః అని నా జ్ఞానంలో నేను ఆనందంగా ఉండడం. అంటే నేను ఇంకా వేరే దాని మీద ఆధారపడకుండా నేను నా మీద నేనే ఆధారపడి ఉండటం. ఇది కేవల జ్ఞాన నిష్ఠాః. కానీ ఇలా కేవలం నా జ్ఞానం మీద నేనే స్థిరంగా ఉండడము అనేది అంటే నేను సాక్షి చైతన్యము ఏది జరిగినా కూడా దేహంలో జరుగుతుంది. దేహ స్థాయిలోనే జరుగుతుంది. ఏదైనా జరిగినా కూడా ఆత్మకేం జరగదు. నేను ఆనంద స్వరూపః, నేను పూర్ణః, నేను అసంగ ఆత్మ. దేహానికే జరుగుతుంది ఏదైనా జరిగినా కూడా. కాబట్టి దేహం ఉన్నంత వరకు, ప్రారంధం ఉన్నంత వరకు దేహం ఉంటుంది. ప్రారంధం అయిపోయిన తర్వాత దేహం ఉండదు. దేహం ఉన్నా లేకపోయినా నేను ఉంటాను. ఇది అసంగ ఆత్మ అంట. కేవల జ్ఞాన నిష్ఠాః. కేవలం జ్ఞానం నందే వాళ్ళు స్థిరంగా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు దేని మీద కూడా ఆధారపడి లేరు అని. సో ఇలా జ్ఞాని కేవలం జ్ఞానం నందే స్థిరంగా ఉంటాడు. మరి ఇలా ఎంతమంది అండి జ్ఞానాన్ని పొందారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ప్రపంచం మీద ఆధారపడకుండా, భగవంతుడి మీద ఆధారపడకుండా, సాక్షి నేను, అసంగ ఆత్మ నేను అనే భావంతో ఉన్నారా అంటే ఉన్నారు. బహవః బహవః చాలా మంది ఉన్నారు. అనేకే బహవః అంటే అర్థము అనేకే. గురవః లాగా బహవః అనేకే చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేశారు? ఎలా ఈ స్థాయికి చేరుకున్నారు? అంటే జ్ఞాన తపస్స పూతాః. జ్ఞాన తపస్స అని ఉంది కదా శ్లోకంలో. దాని అర్థం ఏంటిది? జ్ఞానం ఏవచ పరమాత్మ విషయం తపః. అంటే జ్ఞానమేవ పరమాత్మ విషయం తపః తేన జ్ఞాన తపసా పూతాః పరాం శుద్ధిం గతాః సంతః. పరాం శుద్ధిం గతాః. పరాం శుద్ధిం అంటే ఉత్తమమైన శుద్ధిని పొందారు. పూతాః అంటే వాళ్ళు పవిత్రులయ్యారు. పవిత్రులయ్యారు అంటే ఏంటిది? పరాం శుద్ధిం గతాః సంతః. గతాః అంటే పొందారు. పరాం శుద్ధి వాళ్ళు ఉత్తమమైన శుద్ధిని పొందారు అని.
ఎలా పొందారు వాళ్ళు? తేన. తేన అంటే జ్ఞాన తపస్స. జ్ఞాన తపస్ శబ్దాది తృతీయ విభక్తి. జ్ఞానం అనే తపస్సు చేత పూతాహ వాళ్ళు పవిత్రులయ్యారు. జ్ఞానం అంటే ఏం జ్ఞానము? ఫిజిక్స్, కెమిస్ట్రీ జ్ఞానమా? కాదు. జ్ఞానమేవ అంటే పరమాత్మ విషయం ఏవ. పరమాత్మకు సంబంధించిన జ్ఞానం చేత వాళ్ళు పవిత్రులయ్యారు. జ్ఞానమేవ, జ్ఞానంతోనే, ఆత్మజ్ఞానంతోనే వాళ్ళు పవిత్రులయ్యారు. అయితే జ్ఞానయోగ సాధనను ఇక్కడ తపస్సు అంటున్నారు. మనకు సాధారణంగా తపస్సు అనే పదానికి అర్థం ఏంటిదంటే, ప్రసిద్ధమైన అర్థం ఏంటిదంటే, శాస్త్రీయ మార్గేన కాయేంద్రియ శోషణం తపః. అంటే శాస్త్రీయ మార్గంలో కాయము అంటే శరీరము, ఇంద్రియాలు శోషణ. శరీరము, ఇంద్రియాల యొక్క శోషణ శాస్త్రీయ మార్గంలో దాన్ని తపస్సు అంటారు. శోషణం అంటే అసౌకర్యాన్ని కలుగజేయడం. అయితే కాయము అంటే దేహము, ఇంద్రియాలు దేహానికి, ఇంద్రియానికి అసౌకర్యాన్ని కలిగించడము తపస్సు అంటే. అంటే ఇప్పుడు నాకు రోజు ఒక 4, 5 సార్లు తినాలని ఉంటుందనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను? కాయ శోషణ. నేను ఈరోజు ఒక్క పూటనే తింటాను. దాన్ని కాయ శోషణ అంటారు. ఇంద్రియ శోషణ. ఇంద్రియ శోషణం అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు రోజంతా మాట్లాడే అలవాటు ఉందనుకోండి. ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూ ఉండాలి. ఫోన్ అన్నా చేయాలి, లేకపోతే ఇంటికి ఎవరైనా రావాలి. నాకు మాట్లాడే అలవాటు ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాను నేను? ఇంద్రియ శోషణం. మౌనంగా ఉంటాను. వ్రతం పెట్టుకుంటాను. అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మౌనంగా ఉంటాను. సో ఇలా కాయ ఇంద్రియ శోషణాన్ని తపస్సు అంటారు. అంటే ఇంద్రియాలను, శరీరము ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా మనకు ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది జీవితంలో. సో ఇలా మనకు మనమే నియమం పెట్టుకొని నేను ఇంద్రియాలను, ఇంకా శరీరాన్ని, మనస్సుని ఒక డిసిప్లిన్గా ఉంచుకుంటాను. దాన్ని తపస్సు అంటారు. ఇంకొక డెఫినేషన్ ఏంటిదంటే, చిత్త ప్రసాద హేతుభూతం వ్రత నియమ ఉపాసనాది కర్మ తపస్సు అని. అంటే వ్రతము, ఏకాదశి వ్రతము, ఏకాదశి వచ్చిందనుకోండి ఉపవాసం ఉండడము. అంటే నాలుకను నియంత్రించడము చాలా కష్టం. నాలుక 2 పనులు చేస్తుంది. భుజించడము, మాట్లాడటం. ఇవి 2 కంట్రోల్ అయ్యాయి అనుకోండి, మనకు చాలా వరకు డిసిప్లిన్ అనేది మనకు లైఫ్లో వస్తుంది. కాబట్టి ఇలా మన డిసిప్లిన్ తెచ్చుకోవడం, క్రమశిక్షణను మన జీవితంలో అలవాటు చేసుకోవడానికి ఇలాంటివన్నీ తపస్సులు చేస్తూ ఉంటారు. సో వ్రతము, నియమాలు పెట్టుకోవడం. నేను రోజు ఒక మాల గాయత్రి జపం చేస్తాను. ఇలాంటి నియమాలు పెట్టుకోవడము. ఇంకా ఉపాసన అంటే ధ్యానం చేయడం. సో ఇలాంటి కర్మలు చేయడం ద్వారా ఏం జరుగుతుంది? చిత్త ప్రసాద హేతుభూతం, చిత్తశుద్ధి లభిస్తుంది. సో ఇలా తపస్సు చేయడం ద్వారా, ఏకాదశి వ్రతము, మౌనము ఇలాంటివన్నీ ఉండడం ద్వారా చిత్తశుద్ధి లభిస్తుంది. కానీ ఇక్కడ చెప్పే తపస్సు అది కాదు. ఇది జ్ఞానమేవ తపః. జ్ఞానమే తపస్సు. అంటే జ్ఞానయోగ సాధనను ఇక్కడ తపస్సు అంటున్నారు. అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఈ విచారాత్మక తపః అంటారు దీన్ని. ఆలోచనాత్మక తపః. సో శ్రవణము, మననము, నిధిధ్యాసనాన్ని ఇక్కడ తపస్సు అంటున్నారు. మరి తపస్సును ఎందుకు అంటున్నారు దీన్ని? అంటే దీని ద్వారా వ్యక్తి పవిత్రుడు అవుతున్నాడు కాబట్టి దీన్ని తపస్సు అంటున్నారు. సో ఏదైతే మనకు పవిత్రతను కలుగజేస్తుందో దాన్ని తపస్సు అంటారు. కాబట్టి ఈ జ్ఞాన యోగాన్ని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తపస్సు అంటున్నారు. మరి ఏం శుద్ధి లభిస్తుంది? ఇప్పుడే చూసాం కదా, పరాం శుద్ధిం గతాహ అని. ఉత్తమమైన శుద్ధిని ఈ జ్ఞాన తపస్సు ద్వారా పొందుతారు అని. అంటే జ్ఞానయోగ సాధన ద్వారా, శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా ఉత్తమమైన తపస్సుని పొందుతారు అని, శుద్ధిని పొందుతారు అని. ఉత్తమమైన శుద్ధిని ఎందుకన్నారు? ఎందుకంటే మనకు 3 మాలిన్యాలు ఉంటాయి. 3 మాలిన్యాలు అంటే ప్రతిబంధకాలు. మోక్షానికి 3 మాలిన్యాలు ఉంటాయి, ప్రతిబంధకంగా ఉండేటివి. ఏంటిదంటే, ఒకటి మల, రెండవది విక్షేప, మూడవది ఆవరణం. మల, విక్షేప, ఆవరణం అనే 3 మాలిన్యాల వలన
మోక్షానికి ప్రతిబంధకం కలుగుతుంది. మలం అంటే ఏంటిది? మలం అంటే రాగద్వేషాలు. రాగద్వేషము, పాపము ఇవన్నీ కూడా మలం అంటారు. అయితే రాగద్వేషాలు, పాపం అనే మలం ఎలా పోతుంది అంటే కర్మయోగేన నివృత్తి. కర్మయోగ సాధన చేయడం ద్వారా మనకు ఈ మల రాగద్వేషాలు, పాపం అని తొలగిపోతాయి. మరి రెండవది ఏంటిదంటే విక్షేపం. విక్షేపం అంటే చిత్త చాంచల్యం. చిత్త చాంచల్యము అంటే మైండ్ చాలా రెస్ట్లెస్గా ఉండడం, అంటే మనస్సు చంచలంగా ఉండడాన్ని విక్షేపము అంటారు. అయితే ఆ విక్షేపము అనేది ఎలా పోతుంది అంటే ఉపాసనేన. మనసు చంచలంగా ఉందనుకోండి, శ్రవణం కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు మీరు క్లాస్లో జాయిన్ అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో కాబట్టి క్లాస్లో జాయిన్ అవుతారు. క్లాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంకా చివరి వరకు చేయవలసింది ఏంటిది? కార్యము శ్రవణము, వినటం. రాసుకునే వాళ్ళు రాసుకోవటం. సో వినటము, రాసుకోవటం తప్ప ఇంకా వేరే ఏది చేయకుండా ఉండటం. అది మిగిలినవి ఏదైనా కదలికలు కలుగుతున్నాయనుకోండి, ఎక్స్ట్రా వేరే మూమెంట్స్, అవన్నీ కూడా చిత్త విక్షేపము, చాంచల్యం వలన. అదేం దోషం అని కాదు, తప్పు చేస్తున్నారని కాదు, కానీ దానికి సొల్యూషన్ కూడా ఉంది. ఏంటిదంటే ఉపాసన. చిత్త చాంచల్యం ఉంటుంది, దానికి ఏం చేయాలి అంటే సాధన, ఉపాసన అంటే మెడిటేషన్ చేయాలి. అప్పుడు కొంచెం మైండ్ కూడా స్థిరంగా, స్టేబుల్గా ఉంటుంది. సరే, అండ్ తర్వాత ఏంటిదంటే ఆవరణం. ఆవరణం అంటే అజ్ఞానము అని. అజ్ఞానం అనే మలము ఎలా పోతుంది? జ్ఞానం ద్వారా. జ్ఞానాన్ని పొందినప్పుడు అజ్ఞానం పోతుంది. మరి జ్ఞానాన్ని ఎందుకు ఇలా ఉత్తమమైన తపస్సును ఎందుకు అన్నారు? ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు ఈ మలము, విక్షేపము అవి కూడా దాంతోపాటు అన్నీ పోతాయి. కర్మయోగము, ఉపాసన ద్వారా కొంచెం తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. ఇంకా జ్ఞానాన్ని పొందినప్పుడు సంపూర్ణంగా అజ్ఞానం పోతుంది. మలము, విక్షేపము, చిత్త చాంచల్యము అన్నీ తొలగిపోతాయి. కాబట్టి జ్ఞానాన్ని పరాం శుద్ధిం అంటారు. సరే, ఈ విధంగా మద్భావం. మద్భావం అంటే ఈశ్వర భావం, అంటే మోక్షాన్ని పొందుతాడు. మద్భావం అనే శ్లోకంలో ఉంది కదా, మద్భావం ఆగతాహ అంటే ఈశ్వర భావం, మోక్షం ఆగతాహ, మోక్షాన్ని పొందుతాడు. మోక్షాన్ని పొందటము అంటే విదేహముక్తిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే సంపూర్ణంగా జీవేశ్వరుడు, జీవుడు, ఈశ్వరుడు ఐక్య భావాన్ని పొందుతాడు, అంటే విదేహముక్తిని పొందుతాడు. ఈ విధంగా ఈ శ్లోకంలో జ్ఞాని లక్షణాలు తెలియజేయడం జరిగింది. ఇంకా సాధకుడి కూడా సాధన దశలు కూడా అర్థం చేసుకోవచ్చు. తర్వాత వాక్యం ఉంది కదా, ఇతర తప నిరపేక్ష జ్ఞాన నిష్ఠాహ ఇత్యస్య లింగం జ్ఞాన తపసా ఇది విశేషణం. ఈ వాక్యము జ్ఞాన కర్మ సముచ్చయని ఖండనం చేస్తుంది. జ్ఞాన కర్మ సముచ్చయము అంటే ఏంటిదంటే జ్ఞానము ఇంకా కర్మ రెండు కలిస్తేనే మోక్షము అనేసి కొంతమంది అంటుంటారు వాళ్ళు. అంటే వాళ్ళని జ్ఞాన కర్మ సముచ్చయవాది అంటారు. వాళ్ళు ఏమంటారంటే జ్ఞానము ఇంకా కర్మ రెండు కలిస్తేనే మోక్షము అని, రెండు ఉండాల్సిందే. మోక్షాన్ని పొందాలి అంటే జ్ఞానము, కర్మ రెండు ఉంటేనే మోక్షాన్ని పొందుతారు అని. కానీ సిద్ధాంతి ఏమంటాడు? మనం వేదాంతంలో జ్ఞానంతోనే మోక్షము అని, జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది. కర్మ అనేది సహకారి సాధన. కర్మ అనేది కర్మయోగము మనం ఎందుకు ఆచరిస్తున్నాము? మోక్షాన్ని పొందటానికి కాదు, చిత్తశుద్ధిని పొందటానికి. జ్ఞానం ద్వారానే మోక్షం లభిస్తుంది. మోక్షం అనేది కేవలం జ్ఞానంతోనే లభిస్తుంది, కర్మతోనే మోక్షం లభించదు. కానీ వాళ్ళు ఏమంటారు? జ్ఞానము కర్మతోనే మోక్షం లభిస్తుంది అంటారు, రెండు కాంబినేషన్తోనే మోక్షం లభిస్తుంది అనేసి. కాబట్టి వాళ్ళను ఖండించడానికి ఈ వాక్యాన్ని భగవాన్ భాష్యకార మనకు ఈ వాక్యాన్ని అందజేస్తున్నారు. ఏమని? ఇతర తప నిరపేక్ష జ్ఞాన నిష్ఠాహ ఇత్యస్య లింగం జ్ఞాన తపస. జ్ఞాన తపస్స అనే పదము ఏం తెలియజేస్తుంది? జ్ఞాన తపస్స ఇది విశేషణం. జ్ఞాన తపస్సు అనే విశేషణము లింగం. లింగం అంటే సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? ఇతర తప నిరపేక్ష జ్ఞాన నిష్ఠాహ.
ఇంకా వేరే ఏ తపస్సు వాళ్ళకు అవసరం లేదు అనేది జ్ఞాన తపస్స అనే పదం తెలియజేస్తుంది. జ్ఞానంతోనే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. వాళ్ళకి ఇంకా వేరే ఏ తపస్సు అంటే వేరే ఏ సాధన అవసరం లేదు అని. పూజ చేయడము, జపం చేయడము, గుడికెళ్ళటము ఇలాంటివి ఏవి చేయకపోయినా వాళ్ళు జ్ఞానంతోనే మోక్షాన్ని పొందుతారు అని. అయితే ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉంటారో అలాంటి జ్ఞానికి ఈ మళ్ళీ పూజ, జపము ఇవన్నీ గూడా చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తను గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి, ఒక ఆదర్శ పురుషుడిగా ఉంటాడు కాబట్టి, ఇతరులు గూడా అతన్ని చూసి ఆచరించే అవకాశం ఉంది గాబట్టి, తను లోకానుగ్రహం కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఒక సంస్థకు ఒక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఒక ఆచార్యులు ఒక ఇన్‌స్టిట్యూషన్‌కి ఆచార్యులు ఉన్నప్పుడు గూడా, వాళ్ళు గూడా పూజ ఇవన్నీ గూడా చేస్తూ ఉంటారు. కాబట్టి కానీ వాళ్ళు చేసే కర్మ అది కర్మాభాస అవుతుంది. అంటే వాళ్ళేదో చిత్తశుద్ధిని పొందాలనో, పుణ్యాన్ని పొందాలనో వాళ్ళ కర్మలను ఆచరించడం లేదు. చేయాలి గాబట్టి చేస్తూ ఉంటారు. ఒక ఆదర్శంగా ఉండాలి అనే భావంతో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మోక్షాన్ని పొందడానికి మాత్రం జ్ఞాన తపస్స. జ్ఞానం ఒక్కటే చాలు. జ్ఞానం ద్వారానే మోక్షాన్ని పొందుతారు. అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాని లక్షణాలను తెలియజేశాడు. అన్వయించుదాం. వీతరాగ భయక్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః జ్ఞానతపసా పూతాః సంతః. సంతః అంటే ఉండే అని, జ్ఞానం అనే తపస్సులతోనే వాళ్ళు పవిత్రులయ్యారు. బహవః మద్భావం ఆగతాః. మళ్ళీ చెప్తాను. వీతరాగ భయక్రోధాః మన్మయాః మాముపాశ్రితాః జ్ఞానతపసా పూతాః సంతః బహవః మద్భావం ఆగతాః. ఇలా చాలా మంది ఉన్నారు. అర్జునుడికి సందేహం, ఎవరికైనా సందేహం కలగొచ్చు కదా, ఇలా ఎవరైనా మోక్ష మార్గంలో నడిచి పవిత్రులయ్యి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారా అంటే శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. లేదు లేదు, ఇలా చాలా మంది ఉన్నారు అనేసి తెలియజేశాడు. ఎవరైతే జ్ఞానయోగ సాధన చేశారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అనేసి స్పష్టంగా తెలియజేశాడు. సరే, అప్పుడు మళ్ళీ పూర్వపక్షి వస్తాడు. ఏంటిది సంగతి భాష్యం. తవ తర్హి రాగద్వేషౌ స్తః. తర్హి అంటే మరి, తవ నీకు, రాగద్వేషౌ స్తః నీకు రాగద్వేషాలు ఉన్నాయి. పూర్వపక్షి అంటున్నాడు పరమాత్మను. పరమాత్మకి అంటే నీకు అంటే కూడా పరమాత్మకు అని. పరమాత్మకు నీకు రాగద్వేషౌ స్తః రాగద్వేషాలు ఉన్నాయి. ఏనా, నేను ఎందుకు అలా అంటున్నానో తెలుసా? కేభ్యశ్చిత్ ఏవ ఆత్మభావం ప్రయచ్చసి. అంటే నువ్వు కొంతమందికే, కేభ్యశ్చిత్ అంటే కొంతమందికే ఆత్మభావం ప్రయచ్చసి, నీవు ఆత్మజ్ఞానాన్ని అందజేస్తావు. ఎందుకంటే అన్నాడు కదా ఇంతకుముందు శ్రీకృష్ణుడు, ఎవరైతే జ్ఞానయోగ సాధన చేస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని తెలియజేశాడు. కాబట్టి పూర్వపక్షి ఏమంటున్నాడు, నువ్వు అందరికీ మోక్షాన్ని ఇవ్వడం లేదు. నా సర్వేభ్యః, నువ్వు అందరికీ మోక్షాన్ని ఇవ్వడం లేదు. కొంతమంది ఎవరైతే జ్ఞానయోగ సాధన చేస్తారో వాళ్ళకి మాత్రమే నువ్వు మోక్షాన్ని ఇస్తున్నావు. అంటే నీకు రాగద్వేషాలు ఉన్నాయి. అంటే ఎవరైతే జ్ఞానయోగ సాధన చేస్తారో వాళ్ళకి మోక్షం ఇస్తావు. అంటే జ్ఞానయోగ సాధన చేసే వాళ్ళ పట్ల నీకు రాగం ఉంది. ఎవరైతే జ్ఞానయోగ సాధన చెయ్యరో అంటే వాళ్ళ పట్ల నీకు ద్వేషం ఉంది. అందుకే నువ్వు వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వడం లేదు. ఇది పూర్వపక్షికి పూర్వపక్షి సందేహం అన్నమాట. ఆయనకి సందేహం ఏంటిదంటే, ఎవరైతే జ్ఞానయోగ సాధన చేస్తున్నారో, నిష్కామ కర్మ చేస్తున్నారో, సాధన చతుష్టయ సంపత్తి ఉందో, శ్రవణ మనన నిధిధ్యాసన చేస్తున్నారో వాళ్ళకి మోక్షం ఇస్తాం. ఎవరైతే సకామ కర్మ చేస్తున్నారో, యజ్ఞ హోమాలు చేస్తున్నారో వాళ్ళకి నువ్వు మోక్షాన్ని ఇవ్వవు. అంటే నీకు వాళ్ళంటే రాగము, వీళ్ళంటే నీకు ద్వేషము. అందుకే నువ్వు వాళ్ళకి ఇవ్వడం లేదు అనేసి పూర్వపక్షి సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. దానికి సమాధానం ఈ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే
మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః మనుష్యాః పార్థ సర్వశః. పదచ్ఛేదం ఏ ఉంది కదా దాన్ని ఏనే ఓకే ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథా ఏవ దాంట్లో 3 పదాలు ఉన్నాయి. తాన్ తథా ఏవ భజామి అహం మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. త్రయస్త్ర చెప్పండి. యథా మాం ప్రపద్యంతే తాన్ భజామి అహం మమ వర్త్మాన్ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మమ వర్త్మ అనువర్తంతే అంటే ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, నాకేమి రాగద్వేషాలు లేవు, నేను వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తున్నాను. నాకేం లేవు రాగద్వేషాలు, వాళ్ళు ఏది కోరుకుంటారో, వాళ్ళు ఏది ప్రార్థిస్తారో నేను అది అనుగ్రహిస్తున్నాను. అందుకే మోక్షానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 1000లో 1 మంది ఒక్కరు ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత తెలియజేస్తాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. సహస్రేషు అంటే 1000లో 1 అని, అంటే చాలా తక్కువ ఉంటారు. మోక్షానికి వచ్చేవాళ్ళు, మోక్ష మార్గంలో నడుచుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. నా తప్పేమి లేదు అనేసి వాళ్ళే, నేను అనవసరంగా నీకు మోక్షాన్ని ఇస్తాను అని అన్నాను అనుకోండి, వాళ్ళు బాధపడతారు. మోక్షాన్ని ఇవ్వడం అంటే ఏంటిది? గురువుని అందజేయడం. ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకుంటారో వాళ్ళకు గురువు, శాస్త్రము ఇవన్నీ అందజేయడము మోక్షాన్ని ఇవ్వడం అంటే. భగవంతుడు ఏమి ఒక పొట్లం కట్టి మోక్షాన్ని ఏమి ఇవ్వడు. మోక్షాన్ని ఇవ్వడం అంటే ఏంటిది? గురువుకి, మనకు గురువుని అందజేయడము, మన జీవితంలో శాస్త్రాన్ని అర్థం చేసుకునే అనుకూలమైన పరిస్థితిని అందజేయడము, ఇదన్నీ మోక్షాన్ని అందజేయడము అంటే. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే మోక్షం పట్ల ఆసక్తి లేదో వాళ్ళకు నేను మోక్షాన్ని అందజేస్తే, అంటే మోక్షాన్ని అందజేయడం అంటే ఏంటిది? గురువుని, శాస్త్రాన్ని, భగవద్గీత క్లాసు ఉంది అని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్గా కూర్చోలేరు. అందుకే నాతో కొంతమంది అంటూ ఉంటారు, ఆన్లైన్ క్లాసు ఇంట్లో కూర్చొనే వినొచ్చు, అయినా రారండి అనేసి. వాళ్ళు రాకపోవడమే మంచిదని నేను అంటాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి వస్తారో వాళ్ళకే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా వచ్చారనుకోండి, వాళ్ళ వల్ల ఇతరులకు కూడా డిస్టర్బెన్సే అవుతుంది. అందుకే ఎక్కువ మంది శిష్యులు రావాలి అలాంటి ఆసక్తి ఏమీ అవసరం లేదు. ఎక్కువ మంది శిష్యులు ఉండరు కూడా. వేదాంతంలో ఎక్కువ మంది ఆసక్తి చూపే వాళ్ళు ఉండరు. కాబట్టి భగవంతుడు అదే అంటున్నాడు, వాళ్ళకు ఆసక్తి లేకుండా నేను వాళ్ళకు అనవసరంగా గురువుని అదంతా అందజేస్తే వాళ్ళు అనవసరంగా డిస్టర్బే అవుతారు. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఇతరులను కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. నాకు కూడా ఫస్ట్లో ప్రారంభంలో అన్నారు, మీరు అంటే వారానికి ఒకసారి కదా క్లాసు, కాబట్టి రిమైండర్ పంపించండి ముందు రోజు అని కొంతమంది అన్నారు. మీరు రిమైండర్ పంపిస్తే వాళ్ళు గుర్తు చేసుకొని మేమందరం వచ్చేస్తాము అని. నేను అంటే కొందరు పంపిస్తూ ఉంటారు, కానీ నాకు అలా ఇంట్రెస్ట్ లేదు, నేను పంపించనండి అనేసి అన్నాను. రిమైండర్ పంపిస్తే గుర్తుంది అంటే ఇంకా ముముక్షుత్వం లేదు అని అర్థం. కాబట్టి ముముక్షువులకి నేను బోధించాలి అనుకున్నాను, కానీ నాకు ఇంతమంది శిష్యులు కావాలి అనే ఆశ నాకు ఎప్పుడూ లేదు. ఎవరికైతే ముముక్షుత్వం ఉందో, ఆసక్తి ఉందో వాళ్ళకి ఎలా గుర్తుంటుంది? ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు, మోక్షత్వం ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది. అలాంటి వాళ్ళే నాకు
క్లాసెస్‌కి నేను క్లాసెస్ బోధించాలి అని అనుకున్నాను అనేసి నేనెప్పుడు అలాంటి రిమైండర్‌లు పంపించడాలు ఎప్పుడు నేను చేయలేదు. కాబట్టి భగవంతుడు కూడా అదే అంటున్నాడు. ఆసక్తి ఉన్న వాళ్ళకు నేను దేని పట్ల ఆసక్తి ఉందో వాళ్ళకది అందజేస్తాను. వాళ్ళకి దాంట్లో ఆసక్తి లేదు కాబట్టి నేను వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు అనేసి. ఏ యథా మాం ప్రపద్యంతే. ఏ అంటే ఎవరు. యథా అంటే ఏ విధంగా. మాం అంటే నన్ను. ప్రపద్యంతే అంటే ప్రార్థిస్తారు. ఎవరు ఏ విధంగా నన్ను ప్రార్థిస్తారో తాన్ వాళ్ళను తథా ఏవ అదే విధంగా భజామి అంటే అనుగృహ్ణామి అని భగవాన్ భాష్యకారు అంటారు. భజామి అంటే అనుగ్రహిస్తాను అని. అహం నేను అంటే ఎవరు ఏ విధంగా నా దగ్గరికి వస్తారో అంటే ఎవరు ఏ కోరికతో నన్ను ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళకు నేను అది అనుగ్రహిస్తాను. నాకేం రాగద్వేషాలు లేవు. అది భగవంతుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనకేంటి సమస్య అంటే మనకు రాగద్వేషాలు ఉంటాయి, మనం భగవంతుడికి కూడా రాగద్వేషాలు ఉన్నాయంటాం. మనకు రాగద్వేషాలు ఉంటాయి, గురువుకి రాగద్వేషాలు ఉన్నాయి అంటాం. సో ఇలా మన సమస్యను ఇంకొకరి మీద ఆరోపిస్తాం. నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకోండి, ఎదుటి వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటాను. సో ఇలా మన సమస్యను మనం ఇంకొకరి మీద ఆరోపిస్తాం. అది మనుషులు సహజంగా చేసేది. కానీ భగవంతుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నాకేమి రాగద్వేషాలు లేవు, వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అదే నేను ఇస్తున్నాను. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ అని భగవంతుడు 9వ అధ్యాయంలో తెలియజేస్తాడు. సమోహం సర్వభూతేషు, నాకు అందరూ సమానులే, నాకెవరి పట్ల ద్వేషం లేదు, ఎవరి పట్ల రాగం లేదు. ఏ యథా మాం ప్రపద్యంతే, వాళ్ళు ఏ విధంగా నన్ను ఏ కోరికతో వాళ్ళు నా దగ్గరికి సమీపిస్తారో నేను వాళ్ళకి అదే అనుగ్రహిస్తాను. వాళ్ళు ధర్మ అర్థ కామాల కొరకు వచ్చారనుకోండి, నేను అదే అనుగ్రహిస్తాను. వాళ్ళు మోక్షం కొరకు వచ్చారనుకోండి, నేను మోక్షాన్ని వాళ్ళకి ఇస్తాను. అంటే గురువుని శాస్త్రాన్ని వాళ్ళకి అందజేస్తాను. మధ్యలో నా జోక్యం ఏమీ లేదు అనేసి. ముండకోపనిషత్తులో వస్తుంది, యమే వేష వృణితే తేన లభ్య. అంటే ఎవరు ముముక్షుత్వం అంటే ఎవరు మోక్షం కావాలి అనుకుంటారో వాళ్ళకు నేను మోక్షాన్ని అందజేస్తాను అని. కాబట్టి సకామ కర్మలు చేసే వాళ్లకు ధర్మార్థ కామాల కొరకు వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ధర్మార్థ కామాలను వాళ్ళకు అనుగ్రహిస్తాను. నిష్కామ కర్మ చేసే వాళ్ళకు మోక్షం కొరకు వాళ్ళు కర్మలు ఆచరిస్తారు కాబట్టి వాళ్ళకు మోక్షాన్ని అందజేస్తాను. అయితే మనం ప్రార్థించడము, భగవంతుడిని ప్రార్థించడము అనేసి ఏ విధంగా మనం ప్రార్థిస్తామో భగవంతుడు ఆ విధంగా అనుగ్రహిస్తాడు అనేసి. అయితే ప్రార్థించడంలో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, భగవంతుని ప్రార్థించేటప్పుడు కేవలం భగవంతుడా నాకు మోక్షం కావాలి అని కాదు, భగవంతుడా నాకు ఇది ధర్మం కావాలి, నాకు పుణ్యం కావాలి, నాకు ఈ కోరిక తీరాలి అని కాకుండా, అంటే కామ్యకర్మ ఎవరైతే చేస్తున్నారో అలా కాకుండా దాంతోపాటు ప్రార్థన అంటే కాయిక వాచిక మానసిక కర్మ కూడా జోడించాలి. అంటే ఎవరెవరైతే ఏ కోరికతో భగవంతుడిని ఆశ్రయిస్తున్నారో ఈ కోరిక నాకు తీరాలి అని ఉంటుంది. దాంతో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కేవలం దండం పెట్టుకొని నాకు ఈ కోరిక తీరాలి అని కాకుండా ఈ కర్మ కూడా జోడించాలి. అంటే కాయిక వాచిక మానసిక కర్మ ఏదో ఒకటి. కాయిక కర్మ అంటే పూజ చేయడము, వాచిక కర్మ అంటే పారాయణము జపము, అది మానసిక కర్మ అంటే మానస జపము. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము, కేవలము ఆ వ్యక్తికి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని కాకుండా దాంతోపాటు జపం కూడా చేస్తాం. సో అప్పుడే అది ప్రార్థన పూర్తి అవుతుంది. ఇప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు పూజలో సంకల్పం చేసామనుకోండి, మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గురోహ ప్రసాద సిద్ధ్యర్థం పూజాం కరిషి అనేసి లేసామనుకోండి, పూజ చేసినట్టు అవుతుందా? కాదు కదా. కాబట్టి పూర్తి చేస్తేనే పూజ విధానం అంతా పూర్తి చేస్తేనే పూజ అయినట్టు. అలాగే ఇక్కడ కూడా అంతే. ప్రార్థన అంటే కంప్లీట్గా ఉండాలి. కేవలము సంకల్పం చెప్పేసి వదిలేయకుండా, అంటే ఇలా జరగాలి అనేసి ప్రార్థించి వదిలేయకుండా దాంతోపాటు కాయిక మానసిక వాచిక ఏదో ఒక కర్మ
జోడిస్తేనే అప్పుడు ప్రార్థన పూర్తి అయినట్టనమాట. సో ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా ఏ కోరికతో నన్ను ప్రార్థిస్తారో వాళ్ళు నేను అదే విధంగా అనుగ్రహిస్తాను. ఎందుకు అలా చేస్తాను అంటే మమ వర్తమాను వర్తంతే మనుష్యాః. హే పార్థ సర్వశః అన్ని విధాలుగా వాళ్ళు నా మార్గంలోనే నడుస్తున్నారు. అంటే వాళ్ళు సకామ కర్మ చేసినా నా మార్గంలో నడుస్తున్నారు, నిష్కామ కర్మ చేసినా కూడా నా మార్గంలోనే నడుస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళను అనుగ్రహిస్తూ ఉన్నాను. సో ఏ ఏ కర్మ అయినా కూడా భగవంతుడి శాస్త్రంలో సకామ కర్మ కూడా తెలియజేయబడింది, శాస్త్రంలో నిష్కామ కర్మ కూడా ఎలా చేయాలో తెలియజేయబడింది. కాబట్టి వాళ్ళు శాస్త్రీయ మార్గంలోనే నడుస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళను అదే విధంగా వాళ్ళను అనుగ్రహిస్తూ ఉన్నాను. నాకేమీ రాగద్వేషాలు లేవు. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఇల్లు కావాలి, నాకు ధనం కావాలి అని వెళ్ళాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకు నువ్వు అవన్నీ ఇల్లు ధనం ఇవన్నీ నీకెందుకు, ఇల్లు కారు కావాలి, ధనం కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలని వెళ్ళాడు ఒక వ్యక్తి. అప్పుడు ఇంకొక వ్యక్తి ఉండి నీకు అవన్నీ అంత అనిత్యం కదా, నువ్వు శాస్త్రానికి రావాలి, నువ్వు భగవద్గీత క్లాస్కి రావాలి అని చెప్పామనుకోండి, ఆ వ్యక్తి వింటాడా? లేదు. వ్యక్తికి బాధ అవుతుంది కూడా. ఇలా ఏంటి, నేను నాకు ఇల్లు కావాలి, ధనం కావాలని అని నాకు కోరిక ఉంటే వీళ్ళేంటి భగవద్గీత క్లాస్కి రమ్మంటున్నారు అనేసి ఆ వ్యక్తికి ఇంకా బాధ కూడా అవుతుంది. కాబట్టి ఎవరికి ఏది కావాలనో అది నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. మధ్యలో నా జోక్యం ఏమీ లేదు, నాకేం రాగద్వేషాలు లేవు. భాష్యము తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి